చిట్టమ్మా నిన్ను మాట్లాడుతాను, నువ్వు కాదనకూడదు. ఏటదే? నేనెవరి దగ్గర ఎక్కడా ఫ్రీగా తినలేదమ్మా. ఈ రోజు మాత్రం డబ్బులు ఇచ్చేస్తాను, తీసుకోవా? అది కాదు. నా మాట మాత్రం కాదనద్దమ్మా, ప్లీజ్ తీసుకో అమ్మా. చిట్టమ్మా తీసుకో. సర్లే ఇలా ఇవ్వు. ఒక్క నిమిషం. ఏటి తిప్పుతున్నాలా ఏటి? ఇక్కడికి మీరెందుకు వచ్చారు? వసే చిట్టి, కాకినాడలో ఎవరు ఏ వ్యాపారం చెప్పినా ఈ సరోజక్కని పిలిచి మామూలు ఇవ్వటం ఆనవాయితే. నువ్వేటే మమ్మల్ని పిలవకుండా నీ వ్యాపారం ఓపెనింగ్ చేసేసుకున్నావు. ఏంటి, మేము కొత్తగా వ్యాపారం పెట్టాలంటే పిలిచి మీకు చందా ఇవ్వాలా? అవును, ఈ సరోజ చేపడితేనే ఒడ్డున పడ్డ చేప కూడా గిలగిలగిలగిలా కొట్టుకుంటుంది. అట్లాంటిది నీ వ్యాపారం మీద నేను చేయితే గలగల్లాడిపోదు. ఏమంటావు పెద్ద పోయం? వదులుతా గాని ఆ డబ్బులు ఎవరికిస్తున్నావు? ఇంకెవరికి? చిట్టమ్మకి. ఇచ్చింది చాలే, ఇలా ఇవ్వు. నా డబ్బులు, నా డబ్బులు. నోర్మయ్య, ఇదిగో చిట్టమ్మా, కొత్త వ్యాపారం పెట్టినందుకు మామూలు ఇస్తున్నావా లేదా? మామూలు లేదు గేమో లేదు. కావాలంటే ఓ ప్లేట్ ఇడ్లీ ఎడతాను, తినేసి వెళ్ళిపోండి. ఇదిగో సిట్టమ్మా, మా సరోజక్కకు మామూలు ఇవ్వకపోతే క్షిపిచ్చేస్తుంది. ఆవిడ కనుక క్షిపించిందంటే నీ వ్యాపారం మొత్తం దివాలా తీసేస్తుంది. అవును చిట్టమ్మా, వీళ్ళతో శపించుకోవడం అవసరమా చెప్పు? వీళ్ళు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అంటారు. 5-10 పెట్టి ఆశీర్వదించుకుందాం, వెళ్ళిపోతారు. అంతేనంటావా? అంతే చిట్టమ్మా. ఎదుగు సరోజక్క, ఈ 100 తీసుకొని వెళ్ళిపోండి. ఏటి ముష్టిగాని ఇస్తున్నావు ఏంటి? మేము అడిగి పెడితే కనీసం 2000 ఇస్తారు. ఏటేటేటి 2 నువ్వు మామూలు అడగడానికి వచ్చావా? మా వ్యాపారం మొత్తం దోచుకోవడానికి వచ్చావా? కావాలంటే ఇంకో 100 ఇస్తాను, వాటికెళ్ళ. అంతకు మించి బెదిరించాలంటే మాత్రం బాగా చెప్తున్నాను. నేను దీవిస్తున్నాను చిట్టమ్మా, దీవిస్తున్నాను. నీ వ్యాపారం 10 కాలాల పాటు సల్లంగా ఉండాలని, నీ వ్యాపారంలో నువ్వు కోట్లు సంపాదించాలని, మిద్దెలు మేడలు కట్టేయాలని, అన్నిటికీ మించి మీ నాన్న కంటి ఆపరేషన్ జరిగిపోవాలని, నువ్వు పోగొట్టుకున్న గేదెలు తిరిగి రావాలని, అంతకు ముందు పోగొట్టుకున్న స్వీట్ షాప్ మళ్ళీ రావాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. పదండ్రా. పద సరోజక్క, పదండి. ఒక నిమిషం, అసలు నువ్వు నిజంగానే సరోజక్కవేనా? నీకెందుకా డౌటు? కావాలంటే నన్ను అడుగు చూడు, కావాలంటే నా పెదవులు చూడు, కావాలంటే కిందకి మీదకు నా ఒళ్ళంతా చూడు. అది సరే గాని, మా నాన్న కళ్ళు పోయాయని, అంతకు ముందు నా మిఠాయి షాపు గేదెలు పోయాయని నీకెలా తెలుసు సరోజక్క? అమ్మోయ్, తొందరలో నోరు జారేశానే. ఇలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అనుమానించడమేనా నీ పని? గారు, వీళ్ళు ఊరు వాడ తిరుగుతుంటారు, తమకు సాయం చేసిన వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. పైగా తమరి చరిత్ర కాకినాడలో అందరికీ తెలిసిందేగా, అలాగే వీళ్ళకి తెలుసుంటుంది. అవునవును, అలాగే తెలిసింది కాంతమ్మ గారు. మీరు కూడా ఏమైనా దానం ఇస్తే. అవతారం ఇదిగో అక్క. చల్లంగా ఉండమ్మా, పదండి. బావా, నా డబ్బులు పోయాయి.
ఏమైంది చిట్టమ్మా? అలా ఎక్కెక్కేడుస్తున్నావు? నా గల్లా డబ్బాలో ఉన్న డబ్బంతా ఎత్తుకెళ్ళిపోయారత్త. అయ్యో పాపం, పొద్దుట్నుంచి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం సరోజక్కొచ్చి పట్టుకెళ్ళిపోయిందా? పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది చిట్టమ్మా. అవునమ్మా, నాకు కూడా చాలా జాలేస్తుంది. ఈ రోజు ఈ బండికి అద్దె ఎలా కడతారో ఏంటో. కట్టకపోతే ఫైన్ వేస్తాం కదే. ఆ విషయం చిట్టమ్మకి తెలుసు. నీలు చిట్టమ్మా, అద్దె కడతావో అద్దె కట్టలేక ఫైన్ కడతావో నువ్వే నిర్ణయించుకోమ్మా. అవుతారో పద. అలాగే అక్క. ఇదేంటి బావా, పొద్దున్నుంచి కష్టపడి సంపాదించిన మన డబ్బు మొత్తం ఆ సరోజక్కొచ్చి దోచుకుపోయింది. నాకెందుకు ఇందాక వచ్చిన వాళ్ళు సరోజక్కలా కనిపించట్లేదు చిట్టమ్మా. కదా, నాకు అనుమానంగానే ఉంది బావా. అలా అయితే ఎవరిచ్చినట్ట? ఎవరో మొత్తానికి మనకు తెలిసిన వాళ్ళే వచ్చారు. వాళ్ళెవరో కనుక్కుందాం, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. అలాగే బావా. లోపల ఇంకేమైనా డబ్బులు మిగిలినాయేమో చూద్దాం పదా. ఒరే పులి, ఏమో అనుకున్నాం కానీ నువ్వు మగ వేషంలో కంటే ఆడవేషంలోనే చాలా బాగున్నావురా. అబ్బా థ్యాంక్స్ అమ్మా. ఏటి థ్యాంక్స్? ఆడలతో పోలుతున్నారు బావా. పోలిస్తే పోలనీరా. ఆడోడు మాత్రం మనుషులు కాదా, ఆడది మాత్రం అందం కాదా? మగాడిగా ఉంటే ఎలాగో పెళ్ళనివ్వట్లేదుగా. కనీసం ఆడవేషంలో ఉంటేనా పెళ్ళి అవుతుందేమో చూద్దాం. బావా, కొంప తీసి నువ్వు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటావేటి? చేసుకుంటే మాత్రం తప్పేంట్రా కోటిగా. యారా పులి. అయ్యి బాబాయ్, ఇలా కూకేతనం ఏంటి? వదిలేండి బాబు, నేను ఆ టైప్ కాదు. నేను మాత్రం ఆ టైపే. అప్పుడు షేర్ నీకు కట్టాల్సింది, అనవసరంగా నాకు కట్టారు. చిచిచి, చాలే ఆపండ్రా. ఏదేమైతేనే మొత్తానికి ఈ ఆడవేషంలో వెళ్లి ఆ చిట్టమ్మ రోజంతా కష్టపడి సంపాదించిన సంపాదనంతా మొత్తం దోచేశారా. మరి పులిరాజా మజాకా వీళ్ళ వేషంలో వెళ్లేసరికి ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే చిట్టమ్మ కూడా వీళ్ళని కనుక్కోలేకపోయిందమ్మా. అవునేలాంబ్రే, ఈ యాసం బట్టే కదా దాని గల్లాపెట్లో ఉండే డబ్బులన్నీ కొట్టేశారు. ఓ నాయనా, అంటే ఏసు వేసుకొచ్చి నా గల్లా డబ్బాలో డబ్బులని కొట్టేసింది ఈ పుల్రాజు కోటిగాడా? ఎంత మోసం, ఎంత మోసం. చాలా థ్యాంక్స్ రా పులి, లేకపోతే ఆ చిట్టమ్మ బండి దగ్గర నేను అంట్లు తోముతూ నా నడుము విరిగిపోయి ఉండేది. అవునరా, నువ్వు చేసిన సహాయానికి ఏమిచ్చిన రుణం తీరదు. అందుకని ఏమి ఇవ్వరా ఏంటి? ఎందుకేమో నేను అడిగింది ముందు కాదండి బాబు డబ్బులు. అదేంట్రా, చిట్టమ్మ గల్లాపెట్లోంచి తీసుకున్న డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి కదా? ఉన్నాయమ్మా, ఆ డబ్బులు మీకే ఇవ్వాలి కదా. ఓ, ఇదిగోండి అమ్మా, ఇదిగోండి అమ్మా మీ డబ్బులు. నాకెందుకు లేరా, ఎంతో కష్టపడి దొంగిలించావు. ఆ డబ్బు నువ్వే ఉంచుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. వీటితో పాటు ఇంకేమైనా ఇస్తే. ఒరే తమ్ముడు, వీటితో పాటు ఇంకేమైనా కావాలంట చూడు. మొహమాట పడతావేంట్రా పులే, అడగొచ్చు కదా. ఇచ్చేసాను. ముద్దుకు మొహాసరా ఏంటండి బాబు, అలా పెట్టి సత్తున్నారు. నేను అడిగింది డబ్బులు, ముద్దులు కాదు. ఒరేయ్, మా రవిచంద్ర సిట్టమ్మకి ముద్దెడితే 3000 బిల్లు వేస్తుందా? అవును. అట్టాగే నా ముద్దుకు కూడా బిల్లు వేసావనుకో, 2 ముద్దులు కలిపి 2000 సరిపోయింది కదా. ఆ 2000 కూడా మీరే ఉంచుకోండి. ఎందుకురా? ఇంకెప్పుడు నాకు ముద్దు పెట్టకుండా ఉండడానికి. ఏ నీలు, అమ్మా, నీకు ఫైన్ వేసి నీతో అంట్లు తోమించినందుకు ఇంకాసేపట్లో నువ్వా చిట్టమ్మకి ఫైన్ వెయ్యాలి.
వేస్తానమ్మా, ఖచ్చితంగా వేస్తాను. మీరు ఫైన్ ఎలాగేస్తారమ్మా? ఎలా ఏంట్రా, ఈ రోజు అది సంపాదించిన సంపాదనంతా మీరు దొంగిలించారు కదా. అవును. దాంతో చేతిలో చిల్లి గవ్వలేక అది అద్దె కట్టలేదు కదా. అవును, కట్టలేదమ్మా. అప్పుడు మేం ఫైన్ వేస్తాం. ఆ ఫైన్కి చిట్టమ్మ మా ఇంట్లో పని మనిషిలా పనిచేస్తుంది. ఎలా ఉంది ఐడియా? అద్దరిపోయిందమ్మా. ఆహా, ఆ చిట్టెమ్మతో పని చేయించుకోవచ్చు అని ఒక్క మాట వింటే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. అప్పుడే ఏమైంది? అది నా ఇంటి ముందు, నా కంటి ముందు మన బెడ్షీట్స్ అన్ని ఉతుకుతుంటే, ఆ ఉతికిన బట్టలన్నీ కోకిలమ్మ భాస్కర్ గాడు ఆరేస్తుంటే ఆ దృశ్యం ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, వర్ణనాతీతం. అవునమ్మా, ఆ సినిమా ఎప్పుడు చూస్తాను అని నా మనసు తహతహలాడిపోతుంది. అమ్మా, ఆ? ఇంతకీ చీరలు ఇప్పేయచ్చు కదమ్మా? అంటే నా ఉద్దేశం చీరలు మార్చుకోవచ్చు కదా అని అమ్మా. సర్లే, వెళ్ళి మార్చుకొని చావు. థ్యాంక్స్ అమ్మా. పదరకోటిగా చీరలు మార్చుకుందాం. అలాగే బావా, నాకు కూడా ఈ చీరలో సిరాకేసేస్తుంది. నాకు సమ్మగా ఉంది మరి. పద పద. పద బావా. ఓహో, అంటే నా సంపాదనంతా దొంగిలించడానికి ఆ పుల్రాజు గారిని కోటి గారిని పంపించారన్నమాట. సత్తా, దీనికి సరైన సమాధానం చెప్తా. బుద్ధి రాని బుద్ధి లేని నీ కూతురుతో మళ్ళీ పని చేపిస్తాను. అలా చేయించకపోతే నా పేరు చిట్టమే కాదు. అమ్మా, బట్టలన్నీ ఇవేనా, ఇంకా గదిలేమైనా ఉన్నాయా? అమ్మా, అటు చూడు. బావా, ఇవన్నీ నేను ఉతుకుతాను, నువ్వు జాడిచ్చేసాయి. మా అమ్మ ఆరుతుంది. ఏమంటావా? బా, నాకు ఇవన్నీ జాడించి జాడించి విసుగొచ్చింది చిట్టమ్మా. ఈసారి నువ్వు జాడించే, నేను ఉతికేస్తాను, అత్తయ్య గారు ఆరేస్తాను. అత్తయ్య గారు ఏమంటున్నారు? ఏం లేదు బావా, ఆమెకి ఆరేసి ఆరేసి బోర్ కొట్టిందంట. ఈసారికి ఆవిడే ఉతికిద్దట. లేదు చిట్టమ్మా, నేను ఉతుకుతాను ప్లీజ్. లేదు, నేనే ఉతుకుతాను. అమ్మా, నేను ఉతుకుతాను, మీరు ఆరేయండి. లేదు, నేనే ఉతుకుతాను. అరే, నేను చెప్తున్నాను కదా, నేను ఉతుకుతాను. బావా, నేను ఉతుకుతాను. ఏ ఆపండి, అసలేం జరుగుతుంది ఇక్కడ? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది కాంతమత్త. చేసిన పాపమా? అవునమ్మా, నేను మా ఆయనతో కాపురం చేయకుండా పాపం చేశాను కదా, దాని గురించే చెప్తుంది చిట్టమ్మ. నువ్వు నోరు ముయ్యవే. నీ మైండ్లో ఏదైనా పడిందంటే దాని గురించి నసపెట్టి చంపేస్తావు. చిట్టమ్మా, ఈ దుప్పట్లన్నీ మావే కదూ? అవునత్త, ఈ దుప్పట్లన్నీ ఉతుకుదామని అటుకొచ్చావా? ఇప్పుడు దుప్పట్టు ఉతకాల్సిన అవసరం ఏంటుంది? అదేం మా ఎలా అంటావు? ఈ రోజు మేము కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ పోయాయి కదా, ఇప్పుడు మీరు మాకు ఫైన్ వేస్తారు కదా. అవును, వేస్తాను. అయితే ఆ ఫైన్ ఏదో మీరు వేయకముందే మేమే మీ దుప్పట్లన్నీ ఉతికేద్దామని అట్టుకొచ్చాం అత్త. చెప్పు, ఇవి సరిపోతాయా లేదంటే ఇంకొన్ని దుప్పట్లు వేస్తారా? ఒసే నీలు, ఇదేంటే మనం ఫైన్ వెయ్యకముందే వీళ్ళు దుప్పట్లు ఉతకడానికి రెడీ అయిపోయారు. కొంపదీసి మన మాటలు విన్నారంటావా? అదేం లేదులే అమ్మా, వాళ్ళు రివర్స్ లో వస్తున్నారు కాబట్టి మనం కూడా రివర్స్ లోనే వెళ్దామమ్మా. అంటే ఈ దుప్పట్లు ఉతికే ఫైన్ వద్దమ్మా, మరి ఇంకేదైనా ఫైన్ వేద్దాం. ఓకే, నీ ఐడియా బాగుంది. చూడు చిట్టమ్మా, నువ్వు ఈ రోజు టిఫిన్ బండికి రెంట్ కట్టకపోతే ఫైన్ వేస్తానన్నమాట నిజమే. కాకపోతే
ఇలా దుప్పట్లు ఉతకడమో అంట్లు తోవడమో కాదు. మరి నాకు నా కూతురికి కాళ్ళు విపరీతంగా సలుపుతున్నాయి. నా కాళ్ళు మీ అమ్మ ఒత్తుతుంది, నువ్వెళ్ళి నా కూతురి కాళ్ళు ఒత్తాలి. ఇదే మీ ఫైను. మా అమ్మ చెప్పింది తెలుగులోనే కదా, నీకు అర్థమయ్యే ఉంటుంది. దగ్గరకొచ్చి నా కాళ్ళు పట్టావనుకో, ఈ రోజు నువ్వు కట్టాల్సిన ఫైను తీసేస్తావన్నమాట. ఏంటమ్మా ఇవన్నీ? అత్తయ్య గారు నీ కాళ్ళు పట్టడం ఏంటి? చిట్టమ్మ అక్క కాళ్ళు పట్టడం ఏంటి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఎవ్వరూ చూడర్లేరా? ఒరే తమ్ముడు, వెళ్ళి తలుపేసిరా. అలాగే అక్క. నువ్వు ఆగు. అమ్మా, నువ్వు చేసే పనులేవి నాకు నచ్చట్లేదమ్మా. నీ పెళ్ళం దగ్గర నాకు అద్దె కట్టడానికి డబ్బు లేదంట్రా. ఆ విషయంలో ఏం మాట్లాడవు, కానీ ఫైన్ వేస్తే మాత్రం మీ అమ్మ మీద నోరులేస్తుంది. ఎంత మారిపోయావురా నువ్వు. బావా, నేనెవరు కాలాడుతున్నానా? మా వదిన కాలే కదా. వదినంటే అక్కతో సమానం అంటారు. ఏంటంటుంది మీ అమ్మ? అక్కతో కాదు, కుక్కతో సమానం అని అంటుంది. ఎంత మాట అన్నావు కోకిలమ్మ? నా కూతుర్ని పట్టుకుని కుక్క అంటావా? రా, వచ్చి నా కాళ్ళు పట్టు. ఏంటి మళ్ళీ గొడుగుతున్నావు? నువ్వు నా కూతురికి అత్తవి కాదు, పరవశ అత్తవి అని అంటుంది. ఇప్పటిదాకా ఒక అరగంట కాళ్ళు పట్టిస్తే చాలనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు గంట పడితే తప్ప నిన్ను వదలను. పదమా. హలో, ఒక్క నిమిషం. అకలా, కమాన్. అకలే రండి. ఇదిగో సిట్టే, ఇందాక నీ దగ్గరకు వచ్చి గల్లపెట్లు డబ్బులు లాకెళ్ళారే ఆ అక్కలు ఎక్కడున్నారు? నాకంటే తెలుతుందిరా. ఆయన ఏళ్ళెవరు? ఏళ్ళెందుకు కట్టుకొచ్చావా? చెప్పండి అక్కలు. మీరెవరో చెప్తే గానీ ఎక్కడ ఉన్న వాళ్ళకి క్లారిటీ రాదు. చెప్పండి. ఈ కాకినాడ అందరికీ కలిపి మాకు ఒక అసోసియేషన్ ఉందమ్మా. అందులో మెంబర్లు అయిన వాళ్ళు మాత్రమే కాకినాడ మొత్తం తిరిగి డబ్బులు అడుక్కోవాలి. కానీ మాకందిన సమాచారం ప్రకారం ఎవరో ఇద్దరు మగ పెదవులు ఆడవేషాలు వేసుకొని మాకులాగే షాపు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. అంటే వాళ్ళెవరూ పట్టుకుని కాళ్ళు చేతులు విరిచేద్దామని వచ్చాం. కాస్త వాళ్ళెవరు చెప్పండి అమ్మా. ఓరి నాయనోయ్, ఇప్పుడు వీళ్ళు గనక ఆ పులిరాజుని కోటిగాడిని పట్టుకున్నారంటే నా బండారం మొత్తం బయట పడిపోతుంది. ఏయ్, అసలు అడగా పెట్టకుండా ఇక్కడి దాకా ఎందుకొచ్చారు? ముందు మర్యాదగా బయటికి వెళ్ళండి. అలాగే వెళ్తాం లేకయ్యా. నేను మీ అక్కనా? మీ అక్కలా కనపడుతున్నానా? పోనీ అన్నయ్య అనుకోండి, ఓకేనా? ఏయ్, నువ్వు నోర్మోయ్. ముందు వీళ్ళని బయటికి వెళ్ళమని చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? చెయ్యి చూద్దాం, చెయ్యి చూద్దాం, చెయ్యి చూద్దాం.